ఈరోజు మాజీ ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ రెడ్డి గారిని పోలీసులు అరెస్ట్ చేయడం చూశారు. ఎయిర్పోర్ట్ లో ఎప్పుడో సంవత్సరం కిందట చిన్న తోపులాట జరిగిందంట, లోపలికి పోవాలనే దాని మీద. ఆ రోజు ఒల్లూరు పోలీసులు 324 కేసు బుక్ చేశారు. దాదాపు సంవత్సరమైంది. ఈ రోజు అర్జెంటుగా 333 సెక్షన్ ఆర్డర్ చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడుతూ ఆయన అర్జెంటుగా అదుపులోకి తీసుకోవడం, నిన్న ప్రవీణ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడం చేయని సంబంధం లేని కేసులో. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలందరినీ కూడా ఒక్కొక్కరిని ఈ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేసి భయభ్రాంతులు గురి చేయాలని చూస్తాం. ఎప్పుడో 10 నెలల కింద జరిగిన కేసును, అది కూడా బెయిలబుల్ కేసు, దాన్ని పోలీసులు ఈరోజు నాన్ బెయిలబుల్ కింద కన్వర్ట్ చేయడం చేసి ఆయన అదుపులోకి తీసుకోవడం, ఇప్పుడే హాస్పిటల్ తీసుకోవడం, అర్జెంటుగా మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమైన నాయకులందరినీ కూడా కేసుల్లో పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఎన్ని కేసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరు భయపడరు, ఆందోళన చెందరు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారినే జైల్లో పెట్టిన తర్వాత మాకందరికీ ఎవరికి భయం లేదు. ఇంకా భవిష్యత్తులో ఎంతమంది చేస్తారో, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా మేము ఎవరం భయపడం, న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఆయనకు బెయిల్ వస్తుందనే అర్జెంటుగా ఈరోజు సెక్షన్ మార్చారు అంటే దాంట్లో చాలా దురుద్దేశము, కుట్ర కూడా దాగి ఉంది, ప్రభుత్వ కుట్ర. ముఖ్యంగా పులివెందల ఇన్ఛార్జ్ అయినా ఏది ఏమైనా మాకు మ్యాజిస్ట్రేట్ దగ్గర ఈ సెక్షన్ ఆర్డర్ చేయడం చూస్తే ఆ లీగల్ టీం కూడా మ్యాజిస్ట్రేట్ దగ్గర పోతున్నారు. ఖచ్చితంగా మాకు ఇప్పుడే డిమాండ్ తిరస్కారం అవుతుందని చెప్పి మా నమ్మకం. లేదంటే ఖచ్చితంగా మళ్ళీ బెయిల్కి అప్లై చేస్తాం, బయటకు వస్తాడు, న్యాయ పోరాటం చేస్తాం. పార్టీని అందరినీ కూడా కాపాడుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఉన్నారు. ఎవరికి ఏమి కాదు. ఎక్కడ టీడీపీ శ్రేణులు కూడా ఎవరు కూడా దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అన్న అదొక్క సెక్షన్ అయినా వేరే సెక్షన్లు ఏమైనా పెట్టారా? ప్రస్తుతానికి మాకు తెలిసిన సమాచారం 324, 333 కింద ఆర్డర్ చేశారండి. 333 కింద ఆర్డర్ చేస్తే అది నాన్ బెయిలబుల్ అవుతుంది కాబట్టి జైలుకు తరలించాలి. నిన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి సంబంధం లేని కేసులో 307 పెట్టి లోపల పెట్టారు. ఈ రోజు ఆయన పెడుతున్నారు. రేపు ఉంటున్నాడు, ఎంతమంది పెడతారో చూస్తాం. ఓకే రైట్.